కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ వినోద్ ఢిల్లీకి వెళ్లారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో లాయర్లతో భేటీ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ వినోద్ ఢిల్లీకి వెళ్లారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో లాయర్లతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి డీటెయిల్స్. సో పవన్, మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావుతో పాటుగా పార్టీ మాజీ లోక్సభ సభ్యుడు వినోద్ కుమార్ సో ఇవాళ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. సో ఢిల్లీలో న్యాయ నిపుణులతో వాళ్ళంతా కూడా భేటీ అయ్యారు. సో వాస్తవానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాల్లో జరగబోతోంది. సో ఈ సమయంలో హరీష్ రావు ఢిల్లీకి వెళ్లడం అనేటువంటి ఒకంత రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సో ఈ నెల 22వ తారీఖున హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ నియమించింది. ఈ కమిషన్ ఒక నివేదికను కూడా ప్రభుత్వానికి అందించింది. సో అయితే ఈ నివేదికను సవాల్ చేస్తూ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు అలానే గత ప్రభుత్వంలో ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా హైకోర్టుకు వెళ్లారు. అయితే చట్టబద్ధమైనటువంటి నిబంధనలు పాటించలేదు, తమ వాదనలు కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పిన వాళ్ళంతా కూడా హైకోర్టుకు వెళ్లారు. సో ఈ నేపథ్యంలో సిజే ఆపరేష్ కుమార్ సింగ్ అలానే జస్టిస్ మొహినుద్దీన్ తో కూడినటువంటి బెంచ్ ఈ కేసు మీద విచారణను ఈ నెల 22వ తారీఖు వాయిదా వేసింది. సో ఈ నెల 22వ తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు మీద హైకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ గాని లేదా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ తీర్పు వస్తే సో ఎట్లా న్యాయపరంగా ముందుకు వెళ్ళాలి, సుప్రీంకోర్టులో ఏ విధంగా ఫైట్ చేయాలన్న దాని మీద హరీష్ రావు, వినోద్ కుమార్ ఇద్దరు ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. సో మొత్తం మీద ఈ నెల 22వ తారీఖున హైకోర్టు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక మీద ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేటువంటి ఒకంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికతో పాటుగా దీని మీద విచారణను సిబిఐకి అప్పగిస్తూ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో సో తదుపరి ఈ కేసు అంటే కాళేశ్వరం కమిషన్ లో జరిగినటువంటి అవకతవకల అంశం అనేటువంటిది సో ఎట్లా టర్న్ తీసుకుంటున్నది అనేటువంటి ఒకంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సో మొత్తం మీద ఈ నెల 22వ తారీఖున హైకోర్టులో జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల మీద వేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక మీద హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు కింద సంచలనంగా మారింది. మరి ఆ రోజు ఇటు బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా కేసీఆర్ కు హరీష్ రావుకు ఈ తీర్పు నెగిటివ్ గా వస్తే ఇటు ఎట్లా న్యాయపరంగా ముందుకు పోవాలి, హైకోర్టులో ఏ విధంగా సవాల్ చేయాలన్న అంశం మీద వీళ్ళు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ హైకోర్టులో ఈ అంశం పట్ల నెగిటివ్ గా వస్తే మాత్రం సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని చెప్పని బీఆర్ఎస్ నాయకులు నిర్ణయించారు. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద